హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఒలింపిక్ ట్రేడ్ తెలుగు. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ స్ట్రాటజీ గురించి, అంటే ఆర్ఎస్ఐ. అది ఎలా ఎనేబుల్ చేసుకోవాలి మరియు దాన్ని ఎలా యూజ్ చేయాలో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఆక్సిలేటర్స్కి వెళ్ళాలి. తర్వాత ఆర్ఎస్ఐ, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ ఆర్ఎస్ఐ పైన క్లిక్ చేయగానే మనం ఇక్కడ దాని యొక్క సైజ్ ఏమైనా కావాలంటే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు, మరియు కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు, మరియు దాని యొక్క పీరియడ్ వాల్యూస్, అంటే ఎన్ని క్యాండిల్స్కి ఒకసారి మూవ్ అనేది కావాలని కూడా సెట్ చేసుకోవచ్చు. తర్వాత మనం ఒక నచ్చిన యాసెట్ని సెట్ చేసుకోవాలి. ఎగ్జాంపుల్ కరెన్సీస్కి వెళ్ళి కెనడా జేపీవై, ఈ ప్రీవియస్ చార్ట్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ఓవర్ సోల్డ్ రీజియన్. ఇక్కడ ఈ యొక్క 30 ఇక్కడ ఎప్పుడైతే ఇది ఓవర్ సోల్డ్ అయ్యి మళ్ళీ రిటర్న్ వెళ్తుందో అప్పుడు మనం ఇక్కడ నుండి ఒక అప్ ట్రేడ్ అనేది తీసుకోవాలి. ఇది ఒకసారి గమనించి, ఇక్కడ నుండి ఇక్కడ పైకి మళ్ళీ మార్కెట్ కూడా పైకి వెళ్ళడం జరిగింది. మరియు ఇంకా ఇక్కడ చూడండి, ఇక్కడ ఓవర్ బాట్ అయ్యి ఇక్కడ ఓవర్ సోల్డ్ అయింది. ఓవర్ సోల్డ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇది క్రాష్ కావడం వల్ల మళ్ళీ మార్కెట్ ఇది కిందకి రావడం జరిగింది. ఇక్కడ కూడా క్యాండిల్స్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ కూడా కిందకి రావడం జరిగింది. అలా ఈ యొక్క స్ట్రాటజీని యూజ్ చేయాలి. అది ఎలాగో ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మనం ఒక 2 to 3 minutes ఒక ట్రేడ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దాం. ఇది ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క ట్రేడ్ ఇక్కడ ఓవర్ సోల్డ్ రీజియన్కి వచ్చి మళ్ళీ మార్కెట్ పైకి వెళ్ళడం జరిగింది. అలాగే ఇది ఎప్పుడైతే ఇక్కడ పైన హిట్ చేస్తుందో మళ్ళీ మార్కెట్ అనేది కిందికి రావడం జరుగుతుంది. అప్పుడు మనం ఒక డౌన్ ట్రెండ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది ఇంకా క్రాష్ కాలేదు. కరెక్ట్ ఎంట్రీ వచ్చే వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ట్రేడ్ తీసుకునే ముందు ఈ యొక్క పర్సెంటేజ్ అనేది కూడా ఒకసారి గమనించుకోవాలి. ఇప్పుడు దీని మీద ట్రేడ్ చేస్తే మనకు 30% మాత్రం. ఇంకా వేరే యాసెట్ ట్రై చేద్దాం. 10%. ఓకే, ఇక్కడ ఓవర్ సోల్డ్ అయింది. ఇప్పుడు మార్కెట్ ఎలా పైకి వెళ్తుందో చూద్దాం ఒకసారి. ఒక ట్రేడ్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ నుండి మార్కెట్ అనేది పైకి వెళ్ళడం జరుగుతుంది. నేను కూడా అప్ ట్రేడ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు 3 minutes లోపల దీనిపైన ఉంటే మనకు ప్రాఫిట్ అయ్యి 10% అనేది మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. మీకు ఎగ్జాంపుల్ కోసం ఈ 10% ప్రాఫిట్లో ట్రేడ్ చేయడం జరిగింది. కాకపోతే రియల్గా చేసినప్పుడు 10% ప్రాఫిట్ చేయడం వల్ల పెద్దగా యూజ్ అనేది ఉండదు. ఓకే, వెయిట్ చేద్దాం.
అనేది ఎలా అప్లై చేయాలో తెలుసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఎంట్రీ అనేది అది కరెక్ట్గా మనం ఇంటర్సెక్ట్ కాకముందే ట్రేడ్ తీసుకోవడం వల్ల లాసెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ప్రాపర్గా ఇంటర్సెక్ట్ అయిన తర్వాతనే ట్రేడ్ అనేది తీసుకోవడం బెటర్. ఇంకొక 9 సెకండ్స్ అయిపోతే ట్రేడ్ అనేది క్లోజ్ కావడం జరుగుతుంది. డౌన్ డైరెక్షన్ లాస్. ఇక్కడ నుండి మళ్ళీ మార్కెట్ రివర్సల్ రావడం జరిగింది. వేరే అసెట్ తీసుకున్నాం. ఓకే, ఇక్కడ ఇంటర్సెక్ట్ అయింది, మళ్ళీ మార్కెట్ కిందకి వస్తుంది కాబట్టి ఒక 2 మినిట్స్ డౌన్ ట్రేడ్ అనేది ఇక్కడ తీసుకోవచ్చు. ఇప్పుడు వెయిట్ చేద్దాం. ఇక్కడ 80% ఉండడం వలన 70 మనం పెట్టిన డాలర్స్ ప్లస్ ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత పాజిటివ్ రిజల్ట్ వస్తే మనకు 80% అంటే $56 మనకు ఎక్స్ట్రా రావడం అనేది జరుగుతుంది. ఈ RSI తోటి ట్రేడింగ్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, కానీ ప్రాపర్గా దాన్ని ఎలా యూజ్ చేయాలో తెలిసినప్పుడు మనం ప్రాఫిట్ అనేది ఎర్న్ చేయొచ్చు. లేకపోతే లాసెస్ అనేది ఎక్కువగా రావడం జరుగుతుంది. 12 ఇంకొక 3 సెకండ్స్ ప్రాఫిట్. చూసారు కానీ చాలా ఈజీగా ఉంటుంది, కాకపోతే పేషెన్స్ అనేది ఎక్కువగా ఉండాలి ట్రేడింగ్లో. ట్రేడింగ్ అనేది గ్యాంబ్లింగ్ లాగా కాదు కాబట్టి దీన్ని పేషెన్స్ మరియు స్ట్రాటజీలు అనేది వాటిలో మనం ప్రాఫిట్స్ అనేది అర్న్ చేసుకోవచ్చు. ఓకే, థ్యాంక్ యూ గైస్. ఈరోజు మనం ఈ యొక్క RSIతో ఎలా ట్రేడ్ చేయాలో తెలుసుకుందాం.